ఒక 2 ఎగ్జాంపుల్స్ మా చుట్టుపక్కల ఎక్కడ చెప్పమంటే కూడా చెప్తాను. ఇవాళ కాకినాడలో చంద్రశేఖర్ రెడ్డి గారు 8,000 ట్రైలింగ్ లో ఉన్నారంటే, ఇప్పుడు మా కాకినాడలో ఉన్నాం కాబట్టి లోకల్ న్యూస్ చెప్తాం. అలాగే అనపర్తి అసెంబ్లీలో అనపర్తి మండలం ది స్ట్రాంగ్, వెరీ స్ట్రాంగ్ ఫర్ వైసీపీ. గతంలో 15,000 పైచులకు ఓట్ల మెజారిటీ వస్తే ఆ మండలం కౌంటింగ్ అయిపోయేసరికి కేవలం 50+ మెజారిటీ వచ్చారంటండి. సో అది కూడా మేము గెలుస్తున్నాం. అంటే చాలా కీలకమైన స్థానాలు కూడా వేళ కూటమి వైపు రావడానికి ఊరికి 2 ఎగ్జాంపుల్స్ చెప్పాను మీకు. ఓకే రైట్. చింతా రాజశేఖర్ గారు ఏంటి ట్రెండ్స్ మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయలేనట్టున్నది? అంటే ఇక్కడ ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ఫస్ట్ అవుతుంది. దాన్ని ఓవర్టర్న్ చేయాలంటే పోస్టల్ బ్యాలెట్స్లో దాదాపు 2,000 నుంచి 2,500 వరకు ఒకవేళ లీడ్ ఉంటే కనుక దాన్ని ఓవర్టర్న్ చేయాలంటే 4-5 ఈవీఎం రౌండ్స్ కంప్లీట్ కావాలి. అంటే పోస్టల్ బ్యాలెట్లో పడిన ఏకపక్ష ఓటర్ని ఈవీఎంలో అంత ఏకపక్షంగా పడదు. 45-55 ఏంటి ఇంకా మీకు ఏమైనా అనుమానం ఉందా? ఒక గంట ఆగి చూద్దాం. అంటే పోస్టల్ బ్యాలెట్ లీడ్ అయితే కనబడుతుంది. పోస్టల్ ఫస్ట్ 2 hours పోస్టల్ బ్యాలెట్ సార్ టైం ఎంత అవుతుంది? 10-15 పోస్టల్ బ్యాలెట్ లో రౌండ్లు కూడా అయినాయి. అవునండి, ఒక్క నిమిషం. 3 రౌండ్లు అయినాయి. పోస్టల్ బ్యాలెట్ లీడ్ ని ఓవర్టర్న్ చేయాలంటే మీరు 0 నుంచి 2,000 లీడ్ లో ఉన్న దాన్ని 119 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ, 17 స్థానాల్లో జనసేన, 5 స్థానాల్లో బీజేపీ. ఈ ఫలితాలు అయితే ఉండవు. తెలుగుదేశం కూటమి గెలవచ్చు కానీ ఇంత మార్జిన్ అయితే ఉండదు. డెఫినెట్ గా మనకి ఒక 11 తర్వాత స్వింగ్ చేంజ్ అవుతుంది. ఓకే, చేంజ్ చేసే ఛాన్స్ ఉంటుందా? ఉంటుంది ఖచ్చితంగా. సెకండ్ అండి, ఈవీఎం కౌంటింగ్ కూడా ఆల్మోస్ట్ 1 hour 45 minutes అయిపోయింది. పోస్టల్ బ్యాలెట్ లీడ్ అదే 2 ఎగ్జాంపుల్స్ చెప్పాను కదా వరుణ్ గారు. కాకినాడలో మీకు ఇంకా కనపట్లేదు కానీ మాకు లేటెస్ట్ న్యూస్ వచ్చింది. 8,000 దాటిపోయింది కాకినాడ సిటీ టీడీపీ లీడ్. అనపర్తిలో చెప్పాను కదండి, 15,000 ట్రైల్ లో 15,000 లీడ్ ఉన్న వైసీపీ వేళ ఓన్లీ 50 ఓట్స్ ప్లస్ లో ఉంది. అంటే రాజశేఖర్ గారు మీ అభిప్రాయం మీరు చెప్పారు కానీ మీరు ఒక్కరే ఇంకా ఏదో హోప్ తో ఉన్నారేమో అనిపిస్తుంది. ఆల్రెడీ ఎక్స్పెక్టెడ్ అండి, ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్ వాళ్ళ లీడ్ ఉంటుంది. పోస్టల్ బ్యాలెట్ లో 80-20 రేషియోలో సార్ ఇంత ట్రెండ్స్ ఎప్పుడు చూసారు? అసలు ఆ ఫ్లో అన్నది అంతలా చేంజ్ అవుతుందో ఎప్పుడన్నా ఉన్నది గత ఎన్నికల్లో? మనకి మొదటి 2-3 రౌండ్లో తెలిసిపోద్ది కదా ఆ ఫ్లో. పోస్టల్ బ్యాలెట్ లో లీడ్ ఇంత ఎప్పుడు లేదు. పోస్టల్ బ్యాలెట్ లో ఇంత వన్ సైడ్ లీడ్ ఎప్పుడు ఉండదని తెలుసు. దాన్ని ఓవర్టర్న్ చేయడానికి ఈవీఎం కౌంటింగ్ 4 to 5 rounds అయితే కానీ అక్కడ ఉన్న లీడ్ ని ఓవర్టర్న్ చేయడానికి ఇదే ట్రెండ్స్ కొనసాగితే ఒకవేళ 11 తర్వాత కూడా ఇదే ట్రెండ్స్ అయితే కూటమి ఘన విజయం సాధించినట్టు లెక్క. ఏమైనా ఫ్లక్చుయేషన్స్ ఉంటే అప్పుడు మళ్ళీ చూడాలి. సో ఇంకా ఉంది సమయం. 11 o'clock తర్వాత క్లియర్ పిక్చర్ అప్పుడు వస్తుంది. 11 తర్వాత అప్పుడు 1 hour ఆశాభావం కాదు, క్లియర్ పిక్చర్ కోసం వెయిట్ చేద్దాం. ఆశాభావం ఎందుకు? ఫలితాలు ప్రజలు ఇచ్చిన డిఫరెన్స్ లేదు కదండి. అంటే వైసీపీకి 20, 22, 23లో ఉంది. వీళ్ళు 130, 140 స్థానాలకు వెళ్ళిపోయారు పొత్తు పార్టీలకు సంబంధించి. అంత చేంజింగ్ రాష్ట్ర వ్యాప్తంగా పోస్టల్ బ్యాలెట్స్ వన్ సైడ్ పడిన సంగతి అందరూ ఒప్పుకుంటున్నారు. పోస్టల్ బ్యాలెట్స్ 2,000 నుంచి 2,500 వరకు ఉంటాయి. 80-20 పడినా కానీ 2,000 లీడ్లో ఉంటారు. ఈవీఎంస్లో వన్ సైడ్ పడవు, మార్జినల్ డిఫరెన్స్ పడుతూ ఉంటుంది. దాన్ని మెల్లిమెల్లిగా ఓవర్టర్న్ చేయాలంటే టైం పడుతుంది. 5-6 రౌండ్ ఈవీఎం కౌంటింగ్ అయితే తప్ప దాన్ని ఓవర్టర్న్ చేయాలి. రైట్, ఓకే. బొలిశెట్టి సత్య గారు కూడా జాయిన్ అయ్యారు. సత్య గారు నమస్తే సార్. మీ వాయిస్ మ్యూట్లో ఉన్నది, ఒకసారి చెక్ చేయరా? ఓకే, వాయిస్ మ్యూట్లో. ఓకే సత్య గారు, ఓకే వినిపిస్తుంది సత్య గారు. సత్య గారు ఏంటి ఫుల్ జోష్ లో ఉన్నట్టున్నారు? యాజ్ యాంటిసిపేటెడ్ కదండి. మాకు అవతల వాళ్ళు పేరు రావచ్చు కానీ మాకు జోష్ అంటే జోష్ యాంటిసిపేటెడ్ జోషే కదా. అది ఎందుకంటే అది 120, ఇది 19, ఇది మా లెక్క దగ్గరలో ఉన్నాం. సో 175 అనుకున్న వాళ్ళకి తప్ప మాకు ఇబ్బంది ఏమి నాకేం అనిపించడం లేదు. ఎందుకంటే ఇది ప్రజల తీర్పు అండి. ఇది ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు మనం డబ్బులు ఖర్చు పెట్టేస్తాం, డబ్బులు జల్లేస్తాం, రౌడీజం చేస్తామంటే 2020లో స్థానిక ఎన్నికల్లో వీళ్ళు చేసిన రౌడీజం నుంచి వచ్చినది తప్ప వాళ్ళకి మ్యాండేట్ లేదండి. మోసపోయింది 2019లో. 2020లో స్థానిక ఎన్నికల్లో కంప్లీట్ గా రౌడీజం చేసి అసలు నామినేషన్ పత్రాలు వేయనకుండా చింపేసి, నేను కడప, చిత్తూరులో నేను స్వయంగా వెళ్ళి చూశాను ఎన్నో పోలింగ్ బూత్లో. అసలు కంప్లీట్ వన్ సైడ్ అంటే పోలీస్ అంతటిని గ్రిప్ లో పెట్టేసుకొని భయపెట్టేసి మొత్తాన్ని చేశారు.
ఇప్పుడు ఆఖరికి పెద్దిరెడ్డి గారు ఓడిపోయే పరిస్థితి వచ్చిందంటే